గుడ్ మార్నింగ్ ఆల్. ముందుగా నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 31లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఎస్ఆర్హెచ్ అద్భుతమైన బ్యాటింగ్ను ప్రదర్శించింది. నిజం చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ పరుగుల వరద సృష్టించాలని చెప్పాలి. ముఖ్యంగా అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్తో దాదాపు 135 రన్స్. అతను ఓపెనర్గా వచ్చి దాదాపు లాస్ట్ బాల్ వరకు ఉండడం అనేది నిజంగా చాలా అత్యద్భుతంగా అతని కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఇన్నింగ్స్గా ఈ నిన్న జరిగిన మ్యాచ్ నిలిచిపోతుందని చెప్పాలి. సో నిన్న జరిగిన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ఆర్హెచ్కు బ్యాటింగ్ అందించడం జరిగింది. ముందుగా ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ అద్భుతమైన ఓపెనింగ్, దాదాపు పరుగుల వరదతో స్టార్ట్ చేశారని చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు కూడా రన్ రేటు 10కు తగ్గకుండా దాదాపు 10 to 12 అలా ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తూ దాదాపు మంచి పార్ట్నర్షిప్ను కూడా బిల్డ్ చేశారు. సో ముఖ్యంగా ట్రావిస్ హెడ్ 37 బాల్స్ వేసి అవుట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఇషాంత్ కిషన్ కూడా 25 రన్స్ చేసి అవుట్ కావడం జరిగింది. ఆ తర్వాత హెన్రీ క్లాసన్ 37 రన్స్ చేయడం జరిగింది. అంటే ఇందులో అభిషేక్ శర్మ ఓన్లీ ద బ్యాటర్ 135 రన్స్ చేయడం జరిగింది. అందులో దాదాపు 10 4s 10 6s. సో ఎలా చెలరేగాడో అతని పరుగుల, అతని సిక్సర్స్, అతని ఫోర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎక్కడ వదలకుండా గ్రౌండ్ మొత్తం నలుమూలలా ఢిల్లీ క్యాపిటల్స్ నన్ను పరుగులు పెట్టించాడని చెప్పాలి. ఇలా దాదాపు వాళ్ళు 241 రన్స్కు చేయడం జరిగింది విత్ ఇన్ 20 ఓవర్స్లో. చెప్పాలంటే చాలా హైయెస్ట్ స్కోర్ అనమాట. వన్ ఆఫ్ ద హైయెస్ట్, అంటే చాలా పెద్ద స్కోర్ అనమాట. సో ఈ పెద్ద స్కోర్ను చేజింగ్కు, అంటే పర్టికులర్లీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్కి వచ్చేసరికి ఎవరు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఎందుకంటే 240 రన్స్ వీళ్ళ బౌలింగ్లో కొట్టిరంటే ఎవరు కూడా పెద్దగా, ముఖేష్ కుమార్ 4 ఓవర్స్లో 53 రన్స్, నితీష్ రాణా 55 రన్స్, ఎల్ గిడి ఆల్మోస్ట్ 41 రన్స్, అక్షర్ పటేల్ కూడా 2 ఓవర్స్ ఇచ్చి 23 రన్స్ ఇస్తే ఒక్క వికెట్ తీసిండు. ద ఓన్లీ బౌలర్ వికెట్ టేకింగ్ బౌలర్ ఎస్టర్డే మ్యాచ్ ఇస్ అక్షర్ పటేల్. కుల్దీప్ యాదవ్ 2 ఓవర్స్ 30 రన్స్ అండ్ నటరాజన్ ఒక్కడే ఒక 10, అంటే 4 ఓవర్స్ వేసి 40 రన్స్ చేశాడు. ఇతనే చాలా తక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్గా ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్నాడు అనమాట. సో మిగతా బౌలర్స్ అందరూ దాదాపు 13 12 అలా ఎకానమీతో పరుగులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఓన్లీ 2 వికెట్సే పడ్డాయి. సో అందులో ట్రావిస్ హెడ్ 37 రన్స్ దగ్గర అవుట్ కావడం జరిగింది అక్షర్ పటేల్ బౌలింగ్లో. వాళ్ళ తర్వాత ఇషాంత్ కిషన్ రన్అట్ కావడం జరిగింది. రన్అట్ అంటే అది యాక్చువల్లీ రన్అట్ కూడా కాదు, డైరెక్ట్ అభిషేక్ శర్మ పరుగు, అంటే 4 కొట్టే క్రమంలో అది డైరెక్ట్ వికెట్లకు తాకడం. సో అప్పటికే ఇషాంత్ కిషన్ ముందుకు వెళ్ళడం, దానివల్ల అవుట్ కావడం జరిగిందనమాట. సో మిగతా హెన్రీ క్లాసన్ కానీ తర్వాత అభిషేక్ శర్మ కానీ లాస్ట్ వరకు 20 ఓవర్ వరకు క్రీజ్లో ఉండి చాలా రన్స్ను రాబట్టగలిగారు. సో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ చాలా నర్వస్గా కూడా ఉందన్నమాట. సో ఎందుకంటే ఇన్ని రన్స్ కొడుతుంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అక్షర్ పటేల్ కొద్దిసేపటి వరకు ఫీల్డింగ్ మార్చడం, సో మిగతా యాక్టివ్గా ఉండడం కనిపించింది. కానీ అభిషేక్ శర్మ బ్యాటింగ్కు తట్టుకోలేక వాళ్ళు చేతులు ఎత్తేయడం జరిగిందనమాట. సో ఇది ఒక పెద్ద చేజ్కు, పెద్ద అంటే దాదాపు 242 రన్స్ చేజ్కు ఢిల్లీ క్యాపిటల్స్కు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్కు దిగడం జరిగింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో రాహుల్, మిగతా బ్యాటింగ్ దిగడం జరిగింది. సో అతను తొందరగా అవుట్ కావడం. సో ఓన్లీ నితీష్ రాణా ఒక్కడే దాదాపు 57 రన్స్ దాకా కొట్టడం జరిగింది. సో మిగతా వాళ్ళు మొత్తం నార్మల్గా
వచ్చిపోవడం అలాంటి పరిస్థితుల్లో జరిగింది. ఒక రిజ్వీ ఒకటి కూడా ఒక 40 runs దాకా కొట్టిండు. అంటే ఒక నితీష్ రాణా, కేఎల్ రాహుల్ అండ్ రిజ్వీ వీళ్ళు ముగ్గురు కొద్దిగా దాన్ని ప్రయత్నించడం జరిగింది చేజ్కు. మిగతా బ్యాటర్స్ పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. సో మిగతా బ్యాటర్స్ మొత్తం వరుసగా అవుట్ కావడం కూడా జరిగిందనమాట. ముఖ్యంగా మనకు ఇక్కడ ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో మలింగ వచ్చేసి దాదాపు 4 వికెట్లు తీయడం జరిగింది అనమాట. అతను వరుసగా కూడా ఒక 2 వికెట్లు కూడా తీయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత హుస్సేన్ కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అతని ఎకానమీ వచ్చేసి 7 per over, 4 overs ఇచ్చి 7 per over అంటే చాలా తక్కువ. దట్టు ఐపీఎల్ మ్యాచ్లో, దట్టు చేజింగ్లో అతను చాలా ఎకానమీగా బౌలింగ్ వేయడం జరిగింది. ఒక వికెట్ కూడా తీయడం జరిగింది అనమాట. సో బౌలింగ్ విషయానికి వస్తే కూడా చాలా మంచిగా చాలా అద్భుతమైన బౌలింగ్తో కట్టడి చేయడం జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ 195 per 9కు ఢిల్లీ క్యాపిటల్స్ను కట్టడి చేయడం జరిగింది. సో 47 runsతో ఎస్ఆర్హెచ్ విన్ కావడం జరిగింది అనమాట. సో ఈ మ్యాచ్తో ఎస్ఆర్హెచ్ రన్ రేట్ కూడా చాలా పుంజుకొని పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్ళడం జరిగింది అనమాట. సో ఈ మ్యాచ్లో ఇంకొకటి ఏంటంటే అభిషేక్ శర్మకు ఆరెంజ్ క్యాప్ రావడం జరిగింది. సో హైయెస్ట్ రన్స్ ఇన్ ఐపీఎల్ 2020 టిల్ ప్రస్తుతం అన్ని మ్యాచ్ల్లో కలిపి అతను దాదాపు 320 అలా రన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్గా అతను ఆరెంజ్ క్యాప్ నిన్న ఇవ్వడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే హెన్రీ క్లాసన్, ఇతను కూడా ఎస్ఆర్హెచ్. సో ఇతను కూడా 2nd ప్లేస్లో ఉండడం జరిగింది అనమాట. సో ఇద్దరు ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు ఐపీఎల్లోనే ఇప్పటి వరకు జరిగిన 31 మ్యాచ్ల్లో అత్యధిక రన్స్ కొట్టిన ప్లేయర్స్గా వాళ్ళు పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా ఎస్ఆర్హెచ్కు ఒక మంచి పరిణామం అని చెప్పాలన్నమాట. సో నిన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చాలా అద్భుతమైన ఫామ్తో వరుస మ్యాచ్లను గెలవడం ఆ టీంకు చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరుసగా 4 మ్యాచ్లు గెలిచింది ఎస్ఆర్హెచ్. సో దానికి కంటిన్యూటీ అనేది చాలా అందరు ఫామ్లోకి రావడం. సో బౌలర్స్ కూడా అత్యద్భుతమైన బౌలింగ్ వేయడం, బ్యాటర్స్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉండడం వల్లది ఇప్పుడు ఒక సెట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ముందుగా ఇప్పుడు ట్రావిస్ హెడ్ మంచి ఫామ్లో ఉన్నాడు, అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు, ఇషాంత్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు, హెన్రీ క్లాసన్. సో వరుసగా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అనేది చాలా సెటిల్గా ఉంది, చాలా ఫామ్లో ఉంది. సో బౌలింగ్ విషయానికి వస్తే కూడా వాళ్ళు బౌలింగ్లో కూడా మంచి పరిణితి కనబరుస్తున్నారు. ముఖ్యంగా మలింగ కానీ, రెడ్డి కానీ, ఆ తర్వాత హుస్సేన్ కానీ. సో ఇలా బౌలింగ్ విషయంలో కూడా చాలా వాళ్ళు ముందుకు ఉన్నారు. సో ఎస్ఆర్హెచ్ ఈజ్ ప్రజెంట్గా మంచి ఫామ్లో ఉన్న ఐపీఎల్ జట్టు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్లో ఉన్న ఐపీఎల్ జట్టు అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వరుసగా 4 మ్యాచ్లు, అందులో అత్యద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇది నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం నిజంగా ఉప్పల్లో రాజీవ్ గాంధీ స్టేడియంలో చాలా అత్యద్భుతమైన మ్యాచ్. పరుగుల వద్ద సృష్టించారు. ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేయడం జరిగింది అనమాట. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆ రన్స్ కొడుతుంటే, ఢిల్లీ అభిషేక్ శర్మ 6లు 4లు కొడుతుంటే మిగతా ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేసి చాలా మంచి ఎంటర్టైన్గా నిన్న మ్యాచ్ జరగడం అనేది హైదరాబాద్కు ఒక మరింత ఉత్సాహాన్ని కలిగించింది. సో ఈ ఉత్సాహంతో మరిన్ని మ్యాచ్లు ముందుకు వెళ్ళి గెలవాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.